హాయ్ ఫ్రెండ్స్, అమ్మోళ్ళు ఇంట్లో లేరు, ఊరికెళ్ళారు. అంట్లు తోముకుంటా ఉండ. అన్నం ఉడకోవాలి కదా, మళ్ళీ నాన్న తినాలి, నేను తినాలి, ఇంకా ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు, అందరికీ పెట్టుకోవాలి. ఒక్కరోజుకి ఇన్ని పనులు చేయాలంటే నాయన ఉదయం నుంచి ఇల్లు చిమ్మి ఇల్లు ఉడిచి బట్టలు కొద్దిగా వాషింగ్ మిషన్లో వేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని చేసుకోవాలి. అమ్మోళ్ళు లేనప్పుడు, అమ్మోళ్ళు ఉంటే విలువ తెలియదు. అమ్మోళ్ళు ఎవరికైనా బయటకు పోయినప్పుడు, వాళ్ళు ఊర్లకు పోయినప్పుడు మన బతుకు బస్ స్టాండే. అందుకే అమ్మోళ్ళు ఉన్నప్పుడు అమ్మోళ్ళు చెప్పిన మాటలు వినాలి, లేదంటే పల్లం ఉంటే పల్లం చెప్పిన మాటలు వినాలి. లేదు మేము అమ్మోళ్ళు చెప్పిన మాటలేనాం, పర్ణాలు చెప్పిన మాటలేనాం అంటే బతుకు ఒంటరి బతుకు అయిపోద్ది. అప్పుడు ఏం చేసుకోలేము, ఈక్కోలేము, పీక్కోలేము, వాక్కోలేము. అందుకని ఏం చేయాలంటే అమ్మోళ్ళు చెప్పినప్పుడు పెళ్లి చేసుకోండి. నేను అమ్మోళ్ళు చెప్పినప్పుడు పెళ్లి చేసుకోక ముడ్డి కింద 33 సంవత్సరాలు వచ్చినాక ఈ బోళ్ళు కడుక్కుంటా ఉన్నా. నీకు అర్థమవుతుందా? ముడ్డి కింద 33 వచ్చినా బోళ్ళు కడుగుతా ఉండా. చెప్పారు 25లో శుద్ధంగా పెళ్లి చేసుకోరా అని చెప్పి. అప్పుడు చేసుకొని ఉన్నాయి బాధలు తప్పేది. ఇప్పుడు వచ్చి అంట్లు తోముకుంటా ఉండ. ఇప్పుడు వచ్చి అప్పులే అవును చేసుకుందామని పోతా ఉంటే ఏజ్ ఎంత అని అడుగుతుంటారు. ఏజ్ ఎంత అంటే ఏం చెప్పేది చెప్పండి. వచ్చేసా ముడ్డి కింద 33 అటు చూసుకొని చూసే లోపల ఏం చెప్తాం? ఏం చెప్తాం ఏజ్? మళ్ళీ ఇది ఒకటి, ప్రతి ఓళ్ళకి గవర్నమెంట్ జాబులే కావాలంటున్నాం. మనం ఇచ్చే 10-20 వేలకి గవర్నమెంట్ జాబ్ మా నాయన వాళ్ళ అంబానీలా ఎక్కాడితే కానీ దొక్కాడదు. అట్లాంటప్పుడు వీళ్ళకి అట్టానే అనుకొని ఉంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయ్యేటియా, మన అమ్మ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటియా? ప్రతి ఓళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా? ఏమమ్మా గవర్నమెంట్ ఉద్యోగస్తులే అయితేనే ఉంటుందా అన్నీ? మనం ఉండవా ఏంది? చూడండి ఫ్రెండ్స్, అదే అమ్మోళ్ళు ఏం చెప్పినా, వాళ్ళు ఏం చెప్పినా కాదనొద్దు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు సరైన మానాలి. కాదు మేము ఇప్పుడు కాదు మళ్ళీ చేసుకుంటాం, ఇంకా సెటిల్ అవ్వలేదు, గిటిల్ అవ్వలేదు అన్నాము అనుకో, అన్నీ మనం పెట్టుకోవాలా. జాడ పెట్టుకోవాలో ప్రత్యేకంగా నేను చెప్పలేదు, పెట్టుకోవాలంతే. సరే అయితే మరేంటి, పెడేసుకున్నాక కడుక్కున్నాక అన్నం వండాలి, రెడీగా ఉన్నాయి. అవి నానబెట్టేసుకుంటా, బియ్యం నానబెట్టుకుండా. అమ్మోళ్ళు ఇంకా 2-3 డేస్ లేరు, ఇంకా 3 రోజులు వ్యవసాయం నేనే అన్నమాట. సరే అయితే ఏమైతే మళ్ళీ కలుస్తా, బాయ్.